వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మొత్తానికి ఎమ్మెల్యేలకు మాత్రం ఒక ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు నిన్న క్లాస్ తీసుకున్నారు. సో సోషల్ మీడియాలో ప్రభుత్వ అధికారికంగా చేసినటువంటి పనుల గురించి కావచ్చు, తర్వాత ప్రభుత్వ పథకాల గురించి, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో ఏ విధంగా దగ్గరైన విషయాల గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం తను నడుస్తూ వస్తుంటే, కార్లు ఎక్కుతుంటే వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు, స్టేటస్లు పెట్టుకుంటారు. ఇదంతా ఇంత అంటే ఎమ్మెల్యేలు కేవలం వ్యక్తిగతంగా సోషల్ మీడియాను వాడడం కాదు, తన భజన తను చేసుకోవడానికి సోషల్ మీడియాని వాడద్దు. సోషల్ మీడియాలో అంటే పార్టీ కార్యక్రమాలు, అలాగే మనం ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలుగా ఏం చేసినాం అనే కీలక విషయాలు సోషల్ మీడియాలో అప్డేట్ చేయాలి. సో డెఫినెట్ గా సోషల్ మీడియాని ఎంత వాడుకుంటే అంత మంచిది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. సో నేను సర్ పైన తీసుకున్నటువంటి సమావేశంలో ఎమ్మెల్యేలు మొదటిసారి గెలవంగానే ఇంకేదో తమ ప్రపంచాన్ని జయించినంత ఫీల్ అయిపోతున్నారు. సో మరోసారి గెలవాలంటే మాత్రం కొన్ని పద్ధతులు అనేది ఉంటాయి. ప్రతి ఒక్కరూ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. అలాగే ప్రజలకి ఎమ్మెల్యేలు ప్రతిరోజు 1 గంట టైం అన్నా ఇవ్వాలి. అలాగే ఇప్పటి వరకు నియోజకవర్గంలో గతంలో మనం మాట ఇచ్చింది ఏంది, తర్వాత మనం చేసింది ఏంది, ఇప్పుడు నిరూపించుకుంది ఏంది అనే విషయాల పైన కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. అంతేగాని ఎమ్మెల్యే గారు రావడం, వాట్సాప్ లో కొన్ని మెసేజ్లు పంపడం, తర్వాత వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయడం, ఇది కాదు. సో ప్రతి పరంగా అటు ప్రభుత్వ పథకాల విషయంలో, నియోజకవర్గ విషయంలో, తర్వాత మన పనితీరు ఏ విధంగా ఉందనే విషయాల్లో కూడా కార్యకర్తలతోటి అప్పుడప్పుడు కలిసి రివ్యూలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. మరి గతంలో కూడా 2-3 సార్లు ఈ విధంగానే ఎమ్మెల్యేల పనితీరు పైన సీరియస్ అయ్యారు. మరి ఇప్పుడు కూడా డైరెక్ట్ గానే ఎమ్మెల్యేల పనితీరు పైన రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. సో ఇకపైన నేను కూడా నెల లోపల ఒక్కరోజైనా సరే ఒక నియోజకవర్గ కార్యకర్తలతోటి నేను మాట్లాడతా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మరి ఈ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇంకెంత చేరువవుతుందో వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.